ప్రైజ్ ద లార్డ్. ప్రభైన యేసుక్రీస్తు యొక్క ఘనమైన నామంలో మీకందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరొక నూతన దినంలో మనం ప్రవేశించాము. ఇవాళ 30వ తారీఖు కదా. మనము మరొక సంవత్సరాంతానికి ఇంకా దగ్గరయ్యాము. ఇంకా 2 రోజుల్లో మనము న్యూ ఇయర్ జరుపుకోబోతున్నాము. ఈ సమయంలో మనము దేవుని పట్ల ఎలాంటి చింతన కలిగి ఉండాలి, ఎలాంటి ఆలోచన, ఎలాంటి ధ్యానాంశములు మన జీవితాలలో ఉండాలి అన్న విషయాన్ని మనం ఆలోచించుకుందాం. దేవుడు మనకు ఎంతగా తోడుగా ఉంటున్నాడు కదా. ఆ విషయాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఇవాళ మనం దేవునికి కృతజ్ఞత ఏ విధంగా తెలుపుకోవాలి అని మనము నేర్చుకుందాం. దేవుడు నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించెదను, యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను అన్న దావీదు కీర్తనను బట్టి ఎంత సంతోషించి ఉంటాడు కదా. దేవునికి దావీదు హృదయానుసారుడు. అందుకే దావీదంటే దేవునికి చాలా ఇష్టం. మరి దావీదు ఎందుకని దావీదు దేవుని యొక్క హృదయానుసారుడయ్యాడంటే, దావీదు ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వచ్చాడు. చూడండి, ఆయన రాసిన కీర్తనలలో చాలా చోట్ల ఆయన కృతజ్ఞత చెల్లించడం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, దేవుని స్తుతించడం, దేవుని ఘనపరచడం, దేవుని కీర్తించడం, మరి ఆరాధించడం, ఇవే ఉంటాయి ఆయన కీర్తనలన్నింటిలో. తన కష్టాలు ఎన్నైనా చెప్పుకుంటాడు, తన బాధలు ఎన్నైనా చెప్పుకుంటాడు, తనకున్నటువంటి ఆ సమస్యలు, తనకి ఏ విధంగా కృంగుదలలో ఉన్నాడో అన్నీ చెప్పుకుంటాడు. అయితే అదే సమయంలో ఆ కీర్తనలో ఒక్కచోటైనా దేవుని స్తుతించడం అనే మాట ఉంటుంది. మనం దావీదు కీర్తనలు అన్నీ కూడా చూసినట్లయితే మనకు కీర్తన గ్రంథంలో ఉన్నవి అన్నీ దావీదు కీర్తనలు కాదు, కొన్ని మాత్రమే. కొన్ని ఒక్కొక్కళ్ళు రాసినటువంటి కీర్తనలు ఉన్నాయి. మోషే రాసిన కీర్తనలు ఉన్నాయి, సొలొమోన్ రాసినటువంటి కీర్తనలు ఉన్నాయి, ఆసాపు రాసినటువంటి కీర్తనలు ఉన్నాయి, మరి కోరహు కుమారులు రాసిన కీర్తనలు ఉన్నాయి. అయితే అన్నిట్లో ఎక్కువగా ఉండేది దావీదు రాసిన కీర్తనలు కనుక మనం జనరల్గా దావీదు కీర్తనలు అని చెప్తూ ఉంటాం. అయితే దావీదు రాసిన కీర్తనలలో దేవుని స్తుతించడం అన్నది ప్రాముఖ్యంగా అతడు ఒక భాగంగా ఎంచుకున్నాడు. అది తనకు అది ఒక అలవాటుగా అతడు మార్చుకున్నాడు. అదే తన ఆరాధన. అతనికి కలిగినటువంటి ఆ గొప్ప తలాంతు ఏంటంటే కీర్తనలు రాయడం, రచించడం, పాడడం. ఇంత గొప్ప తలాంతుని అతడు ఎంతో గొప్పగా మరి దాన్ని ఉపయోగించుకున్నాడు. మన జీవితాలలో మనకు కూడా ఎన్నో తలాంతులు ఉండవచ్చు, కానీ మనం వాటినన్నిటిని కూడా అసలు అన్ని రకాలుగా దేవుని కొరకు వాడుతున్నామా? ఈ లోకంలో అనేక విధాలుగా వాడతాము, అనేక విధాలుగా ఉపయోగిస్తాం. కానీ దేవుని కొరకు మనము ఉపయోగించుతున్నట్లయితే ఎంతగానో మనము దేవునికి మహిమకరంగా ఉండగలుగుతాము, దేవుని ఘనపరచగలుగుతాము. అనేకమైన కృపావరములు ఉన్నాయి కదా. అయితే మనకు ఇవ్వబడిన తలాంతులు కూడా ఎన్నో ఉన్నాయి. అనేక మంది పాటలు పాడగలరు, రాయగలరు, రచించగలరు, లేకపోతే ఇంకా వాయిద్యాలు వాయించగలరు, మరి చక్కగా చదవగలరు, చక్కగా మాట్లాడగలరు. ఇవన్నీ ఉన్నప్పుడు వాటినన్నిటిని కూడా మనము ఏదో ఒక రీతిగా దేవుని కొరకు వాడుకోవడం ఎంతో మంచిది. అయితే ఈ సంవత్సరాంతంలో మనము కృతజ్ఞతాస్తుతి చెల్లించడం అన్నది ఎంత ప్రాముఖ్యమైనదో మనం నేర్చుకుందాం. మరి 9 కీర్తనల గ్రంథం 9వ కీర్తన 1వ వచనంలో ఒక అద్భుతమైన వచనం ఉంది కదా. నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించెదను, యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను అని మాటలు. ఇది మనము మన ఉదయకాలం ప్రార్థన ఆరంభించడానికి మనము వాడుకోవచ్చు. అలాగే రాత్రి వేళ నిద్రించక ముందు కూడా మనము ఈ మాటతోనే మనము ముగించి నిద్రించవచ్చు. అవును, ధ్యానము ఉదయం లేచిన వెంటనే దేవుని వాక్య ధ్యానము, అలాగే నిద్రించక ముందు కూడా వాక్య ధ్యానము ఎంతో ధన్యత. అలాంటి ధన్యకరమైనటువంటి జీవితం మనం కలిగి ఉండాలి. మరి దావీదు రాసినటువంటి ఈ కీర్తన 9వ కీర్తన 1వ వచనంలో ఉన్న ఈ మాట
మనల్ని ఎంతో సంతోషపరుస్తుంది. మనం ఉదయకాలంన ఈ మాట విన్నప్పుడు ఎంతో ఆనందంగా ఉంటుంది. దేవుడు మన పట్ల చేస్తున్నటువంటి అనేకమైన గొప్ప కార్యాలను బట్టి మనం ఆయనను ఎల్లప్పుడూ కూడా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఉదయంన మనము సజీవంగా ఉన్నాము అంటే అది దేవుని కృపనే కదా. మరి మనము ఆయనకు స్తుతులు చెల్లించడం అన్నది తప్పకుండా మనం చేయవలసినటువంటి పని. ఈ సంవత్సర అంతంలో మనము దేవుడు మన పట్ల చేసిన ప్రతి మేలును కూడా జ్ఞాపకం చేసుకుందాం. ప్రతి ఒక్క ఈవి మనకు దేవుడు అనుగ్రహించిన ప్రతి ఈవిని కూడా జ్ఞాపకం చేసుకుందాం. చాలామంది కుటుంబాలలో అట్టడుగు స్థానం నుంచి పైకి వచ్చిన వాళ్ళు ఉంటారు. అయితే దేవుడు వాళ్ళను పైకి లేవనెత్తితే ఆ తర్వాత వాళ్ళు తమ పూర్వస్థితిని మర్చిపోయే ఆ పరిస్థితిలో ఉంటారు. అయితే అలా కాదు. దేవుడు మనల్ని మరి క్రింద నుంచి కూడా హెచ్చించిన ఆ విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మన జీవితంలో గత సంవత్సరం అంతా కూడా దేవుడు ఎన్ని రకాలుగా మేలులు చేశాడు, ఎన్ని రకాలుగా దేవుడు మనల్ని కాపాడాడు. ఆపదలలో నుంచి, కష్టములలో నుంచి, అనారోగ్యములలో నుంచి కాపాడాడు. వాటన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకొని మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఈ చివరి అంటే సంవత్సరాంతంలో మరి మనము ఇదే పని చేయాలి. మనము నూతన సంవత్సరంలోనికి వెళ్ళేటప్పుడు ఎంతో కృతజ్ఞత భావంతోనే వెళ్ళాలి. ఎందుకంటే మనల్ని కాపాడుతూ వస్తున్నాడు కదా. ఒకవేళ ఎంతో వేదనకరమైన అనారోగ్యకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుడు మనకు తోడుగానే ఉన్నాడు. సమస్యలలో మనం ఉన్నప్పుడు కూడా దేవుడు మనకు తోడుగానే ఉన్నాడు కదా. ఆయన ఎప్పుడైనా మనల్ని వదిలిపెట్టాడా? లేదు. మనకంటే ముందుగా నడుస్తూ ఉన్నాడు. మనం వెళ్ళే ప్రతి స్థలానికి ఆయన మనకంటే ముందుగా వెళ్తూ ఉన్నాడు. నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు ఎన్ని మేలులు చేశాడు, ఉపకారములు చేశాడు. ఎంతోమంది క్రొత్తగా ఉద్యోగాలు, నూతనమైన ఉద్యోగాలు పొందుకొని ఉంటారు. ఎంతోమంది వివాహాలు కుదుర్చబడి వివాహాలు అయి ఉంటాయి. ఎంతోమంది కన్సీవ్ అయినటువంటి వార్తను విని ఉంటారు. మరి కొంతమంది మరి గర్భవతులుగా ఉన్నటువంటి వారు, స్త్రీలు ఎంతో గొప్ప ధన్యత. అది కూడా సంతానవతులు కావడం అన్నది దేవుని యొక్క కృప. మరి ఎంతో ఆరోగ్యకరమైన శిశువుకు జన్మనివ్వాలని అనేక మంది ఎదురు చూస్తూ ఉంటారు. అనేక మంది జన్మనిచ్చినటువంటి ఆ చిన్న బిడ్డలను ఎత్తుకొని దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. ఇంకా అనేక రకాలుగా దేవుడు మనల్ని కాపాడాడు, మనల్ని అనేక రీతులుగా దీవించాడు. మనకు సమస్తమైన మేలులు ఆయన మనకు అనుగ్రహించి ఉన్నప్పుడు కొంతమంది క్రొత్త ఇండ్లు వారి కొరకు గృహాన్ని సంపాదించుకొని ఉంటారు, లేక వాహనాలు సంపాదించుకొని ఉండొచ్చు. ప్రమోషన్లు, మరి ట్రాన్స్ఫర్లు, వారికి ఇష్టమైన స్థలానికి ట్రాన్స్ఫర్లు, ఎన్నో రకాల దీవెనలు మనము పొందుకొని ఉంటాము. మనము ప్రతి దానికి కూడా ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. గడిచిన సంవత్సరం అంతట్లో దేవుడు మనకు చేసిన ప్రతి మేలును కూడా జ్ఞాపకం చేసుకొని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. జ్ఞాపకం చేసుకోండి, రాసుకోండి. తప్పకుండా రాసుకొని ఆ విషయాలను, ఆ మంచి సంగతులను బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మాత్రమే కాదు, మనం ఏం చేయాలంటే నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించేదను అని మరి దావీదు చెప్పినట్లుగా మనము మన పిల్లల పిల్లలకు కూడా చెప్పాలి. మరి ఎందుకంటే వారికి తెలియాలి కదా దేవుడు ఎలాంటి కార్యములు మన జీవితంలో చేశాడు. మనం బైబిల్ గ్రంథంలో అనేక కథలు చెప్పి పిల్లలకు అనేక కథలు చెప్తూ ఉంటాం కదా. మరి వాళ్ళు బైబిల్ గ్రంథంలో ఉన్న గొప్ప గొప్ప అద్భుత కార్యాలని మనం చెప్తూ ఉంటాం. అలాగే మన జీవితంలో కూడా అనేకమైన అద్భుత కార్యాలను దేవుడు చేసి ఉంటాడు కదా. ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు ఆశ్చర్య కార్యాలను, అద్భుత కార్యాలను చేసి ఉన్నాడు. కాబట్టి వాటిని కూడా మనం వివరించి మన పిల్లలకు చెప్పాలి. అలా చెప్పినప్పుడు వాళ్లకు ధైర్యం వస్తుంది. ఈ లోకంలో ముందు జీవించడానికి, ఈ లోకంలో ముందు అంటే వారి ముందు ఉన్నటువంటి ఆ జీవితాన్ని జీవించడానికి ఎంతో ధైర్యం వాళ్ళకు వస్తుంది. ఎందుకంటే దేవుడు మాతో ఉన్నాడు, దేవుడు మాతో ఉంటాడు అన్న ఒక గొప్ప ధైర్యము వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళు ఎంతో సంతోషంగా జీవితాన్ని కొనసాగించగలుగుతారు. వాళ్ళు ఆ ధైర్యంతో జీవించగలుగుతారు. మనము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మన తల్లిదండ్రులు మనకు నేర్పించారు కదా. నేర్పించినందుకే కదా మనం ఇంత ధైర్యంగా ఇంతవరకు కూడా ఉన్నాము. చిన్నతనంలో
మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన తల్లిదండ్రులు ఎంతో చక్కగా మనకు నేర్పించారు. దేవుణ్ణి అడుగు అని చెప్పేవాడు. మా తల్లిదండ్రులు అయితే అదే చెప్పేవాళ్ళు. ఏదైనా కావాలి అంటే నువ్వు ముందు దేవుణ్ణి అడుగు అని చెప్పేవాళ్ళు. మరి దేవుని యొక్క కృప కొరకు మనము ఎల్లప్పుడూ కనిపెట్టి ఉండాలి. దేవుణ్ణి అడిగితే ఆయన తప్పకుండా ఇస్తాడు అన్న విషయాన్ని కూడా మనం గుర్తుకు తెచ్చుకోవాలి. మన తల్లిదండ్రులే మనకు కొని ఇవ్వవచ్చు ఏదైనా ఒక వస్తువు, కానీ అది అంతకు ముందుగా మనం దేవుణ్ణి అడగాలి. మన తల్లిదండ్రులు మరి మనకు కొని ఇచ్చారు అంటే అది దేవుని కృప. అలాంటి గొప్ప భావాన్ని, కృతజ్ఞతా భావాన్ని పిల్లలలో మనమే కల్టివేట్ చేయాలి, వాళ్ళలో అలవాటు చేయాలి. ఆ విధంగా చేసినప్పుడే వాళ్ళు నిజమైన దైవికమైన జీవితం జీవించగలుగుతారు. అలాంటి పునాదిని కలిగి ఉన్నటువంటి పిల్లలు ఎంతో చక్కటి క్రైస్తవ జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని జీవించగలుగుతారు. మరి మనం అలా చేద్దాం. దావీదు చేశాడు. దావీదు తన కొరకు, తన కుటుంబం కొరకు, తన కుమారుని కొరకు ఎంతగానో ప్రార్థించాడు. ముఖ్యంగా సొలొమోను కొరకు. ఎందుకంటే సొలొమోను ఈలో తన యొక్క దేవుని ప్రజలను పరిపాలించవలసి ఉన్నది. అతడు రాజుగా స్థిరపరచబడినప్పుడు మరి దేవుడు అతనికి ఇచ్చిన బాధ్యత, మందిరం కట్టించవలసిన బాధ్యత, దీన్నంతటినీ దృష్టిలో పెట్టుకొని దావీదు దేవుని సన్నిధిలో కూర్చొని ఎంతగానో దేవుని కీర్తించి, ఆరాధించి, స్తుతించి కృతజ్ఞతాస్తుతులు సమర్పించాడు. ఎందుకంటే తన కుటుంబం ఎంచబడింది, తన కుటుంబం ఎన్నుకోబడింది, తన కుటుంబము యొక్క సింహాసనం, తన వంశం యొక్క సింహాసనము స్థిరపరచబడింది. అతడు ఎంతో సంతోషంతో దేవుణ్ణి స్తుతించాడు. మన జీవితాలలో దేవుడు మనకు చేసిన ప్రతి మేలును కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఆ కృతజ్ఞతా భావాన్ని మనము ఇతరులకు తెలియజెప్దాం. ఇతరులకు మన జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యాలను చెప్దాం. అలాగే మన పిల్లలకు కూడా నేర్పిద్దాం. దేవుడు ఈ కృపావర్తను దీవించునుగాక. ఈ నూతన సంవత్సరంలోనికి ఎంటర్ కాబోయే ముందు మనమంతా కూడా కృతజ్ఞత కలిగినటువంటి భావము, కృతజ్ఞతాభావము, కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ఆ యొక్క అలవాటు, దీనంతటిని కూడా మనం కొనసాగించడానికి దేవుడు మనకు కృప అనుగ్రహించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన దేవ, మహోన్నతమైన దేవ, నీకు వేలాది వేల స్తోత్రములు తండ్రి. ప్రభా, ఇదిగో దావీదు కీర్తించినట్లుగా మేము కూడా నిన్ను కీర్తిస్తున్నాం నాయన. మహోన్నతుడా, నిన్ను గురించి సంతోషిస్తున్నాం, నీ నామమును కీర్తిస్తున్నాం, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఎందుకంటే ప్రభా, నువ్వు మా జీవితంలో చేసిన గొప్ప కార్యములను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. నువ్వు మాకు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటున్నాం. నువ్వు మాకు ఇచ్చిన ప్రతి ఈవిని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. మా తండ్రి, న్యాయమును జరిగించేదేవా నీకు వందనములు. మా జీవితాలలో నీవు చేసిన న్యాయమును బట్టి నీకు వందనములు. మా ప్రభా తండ్రి, మా జీవితంలో నీవు చేసినటువంటి మరి నీవు మాకు కాపుదలుగా ఉన్న పద్ధతిని, పరిస్థితిని బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు. ఎన్నోసార్లు మేము అనారోగ్యంతో ఉన్నప్పుడు మమ్మల్ని లేవనెత్తినావు ప్రభా, మమ్మల్ని ఆరోగ్యంతో నింపినావు తండ్రి. నీకే వేలాది వేల స్తోత్రములు. మా తండ్రి దేవ, మాకు తోడై ఉన్న ప్రతి కుటుంబ సభ్యులను బట్టి, స్నేహితులను బట్టి నాయన మేము నీకు ఎంతగానో స్తుతులు చెల్లిస్తున్నాం. అవును ప్రభా, మాకు నీవిచ్చినటువంటి ఆ కుటుంబము మాకు అండగా ఉండి మమ్మలను నడిపించినందుకు, మాకు తోడుగా ఉన్నందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం. మా మధ్యలో ఉన్నటువంటి ప్రేమ అనుబంధాన్ని బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాం. ప్రతి కుటుంబంలో మీరు ఇచ్చిన శాంతిని, సమాధానమును బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఏ ఇంట్లో అయితే సమాధానం లేదో ఆ ఇంట్లో తప్పకుండా సమాధానమును మీరు కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, వృద్ధులను బట్టి నీకు వందనాలు. వారు మా ఇంట్లో ఉండి తండ్రి మాకు ఇస్తున్నటువంటి మంచి సలహాలను బట్టి నీకు వందనములు. వారి ప్రార్థనలను బట్టి నీకు వందనములు. అవును ప్రభా, ఇంట్లో వృద్ధులు ఉంటే వారు కుటుంబంలో అందరి కొరకు కూడా ప్రార్థనలు చేస్తూ ఉంటారు ప్రభా. వారి ప్రార్థనలు నీవు అంగీకరించే దేవుడు మా ప్రభానైనా. అలాంటి గొప్ప కుటుంబాన్ని మాకు ఇచ్చినందుకు కూడా నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాము ప్రభా. ఎవరెవరైతే నూతన గృహాలను పొందుకున్నారో వాళ్ళని బట్టి నీకు వందనములు తండ్రి. వారు కూడా కృతజ్ఞతతో నీకు స్తుతులు చెల్లిస్తుండగా నీకు వందనములు. ఎంతమంది అయితే వివాహితులు అయ్యారో వాళ్ళని బట్టి నీకు వందనాలు. ఎంతమంది అయితే సంతాన దీవెన పొందుకున్నారో వాళ్ళని బట్టి నీకు వందనాలు. మా తండ్రి దేవ, ఎంతమంది క్రొత్తగా
ఉద్యోగాలు పొందుకున్నారో, బిజినెస్ స్టార్ట్ చేశారో, నూతన కార్యములను ప్రారంభించారో వారందరూ కూడా నాయన నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుండగా తండ్రి నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి చిన్న బిడ్డల చదువుల కొరకై నీకు వందనాలు ప్రభా. చక్కగా చదువుకుంటున్నందుకు నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. చిన్న బిడ్డలందరినీ మీరు మీ యొక్క కాపుదలలో భద్రంగా మరి ఎదుగులాగన సహాయం చేస్తున్నందుకే నీకు వందనములు. నీ దయ యందును మనుష్యుల దయ యందును వారు వర్ధిల్లుతున్నందుకే నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి దేవా, ఇంకా అనేకమైన విషయాలను బట్టి నాయన మేము నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము. మా తండ్రి దేవా, ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్కరు కూడా వారి జీవితాలలో నువ్వు చేసిన ప్రతి మేలును, నీవు ఇచ్చిన ప్రతి ఈవిని జ్ఞాపకం చేసుకుని నీకు కృతజ్ఞతలు చెల్లిస్తుండగా మా తండ్రి దేవా, మా ప్రార్థనలు మీరు అంగీకరిస్తున్నందుకై నీకు వందనం చెల్లించుకుంటున్నాము. మా ప్రభా, మా శత్రువుల ఎదుట మాకు విజయం ఇచ్చినందుకు వందనములు. మా శత్రువులను మా ఎదుట అణిచివేసినందుకు నీకు వందనములు. మా తండ్రి దేవా, ఎన్నోసార్లు మేము అనేక రకాలుగా అవమానాలకు గురై, మరి నిందలకు గురై తండ్రి, మరి అణచివేతకు గురైన ఆ పరిస్థితులలో మీరు మాకు తోడయండి మమ్మల్ని లేవనెత్తినందుకు నీకు వందనములు తండ్రి. మా ప్రభానైనా మా తండ్రి అనారోగ్యంతో హాస్పిటల్స్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు స్వస్థపరిచి క్షేమంగా ఇంటికి తీసుకొస్తున్నందుకే నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి దేవా, ఎంతమంది అప్పుల సమస్యతో బాధపడుతున్నారు, వారి అప్పులన్నీ మీరు తీర్చివేస్తున్నందుకే నీకు వేలాది వేల స్తోత్రములు. అవును తండ్రి, మేము అడిగినది పొందుకున్నామని మేము నమ్ముతున్నాము. సమస్తమైన అప్పులు తీరిపోయినందుకు నీకు వేలాది వేల స్తోత్రములు. మా ప్రభా తండ్రి, ఎంతమంది అయితే ఆర్థిక పరిస్థితులు సరిలేక ఉన్నారో వారందరి పరిస్థితులు బాగుపడుతూ ఉన్నందుకే తండ్రి నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాము. బిజినెస్ చేస్తున్నటువంటి వారందరి వర్తకము చక్కగా అభివృద్ధి పరుస్తున్నందుకై నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి దేవా, సేవకులందరిని బట్టి నీకు వందనములు. వారు ఎంతో శ్రద్ధతో సంఘములను ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తుంటుండగా నీకు వందనములు. అదేవిధంగా ప్రభా, ఎంతోమంది యవనస్తులు లేకపోతే రక్షణ లేని వారు తండ్రి ప్రభా, వారు ఏ వయసు వారైనా సరే నిన్ను అంగీకరిస్తున్నందుకు నీకు వందనములు. వారి హృదయాన్ని మీరు తాకుతున్నారు. అవును ప్రభా, మరి మీరు ఇచ్చిన వాగ్దానము నెరవేరుస్తూ రక్షణ లేని ప్రతి ఒక్కరు కూడా నీ వైపునకు వారిని ఆకర్షించి వాళ్ళు మారు మనసు పొందుతున్నందుకై నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి అదేవిధంగా ప్రతి కుటుంబంలో కూడా సంతోషము, సమాధానము మీరు అనుగ్రహిస్తున్నందుకు, ప్రతి కుటుంబం కూడా ప్రేమ అనే ఐక్య బంధంతో కట్టబడుతున్నందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం. సంఘాలను అభివృద్ధి పరుస్తున్నందుకే నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా. ప్రపంచం అంతటా శాంతి సమాధానములను మీరు కుమ్మరిస్తున్నందుకే వందనములు. మా దేవా, మరి యుద్ధ వాతావరణం తీసివేయండి తండ్రి. మా ప్రభానైనా మరి యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమం, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయండి. ఇజ్రాయెల్ దేశంను దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా దేశంను దీవించి మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి. ప్రతి ఒక్కరు నేను తెలుసుకునేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మరొక మారునైనా మా జీవితాలలో మీరు మాకు చేసిన ప్రతి మేలులను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ మేలులన్నిటినీ కూడా నాయన మేము ఇతరులకు తెలియజేసేలాగా నీవు మా జీవితాలలో చేసిన అద్భుత కార్యాలను మా పిల్లల పిల్లలకు తెలియజెప్పలాగున, అలాగే మా బంధువులకు, స్నేహితులకు, కలీగ్స్ పనిచేస్తున్నటువంటి స్థలంలోనూ తండ్రి మేము వాటిని వివరించి చెప్పలాగున మీరు మాకు హృదయంలో ప్రేరణ కలుగజేయమని తండ్రి, మా హృదయములను కృతజ్ఞతా భావనతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించండి మా తండ్రి. అదేవిధంగా తండ్రి, వారికి ఉన్నటువంటి ప్రతి సమస్యను తొలగించండి మా ప్రభా. సంపూర్ణమైన సంతోషము, సమాధానము, నీ యొక్క దీవెనలు మెండుగా వారిపైన కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు మీకు వేలాది వేల స్తోత్రంలో. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.